ఇక ముచ్చటగా మూడవసారి కేంద్రంలో అధికారం చేపట్టినటువంటి బీజేపీ పార్టీ దూకుడు పెంచుతా ఉంది. మోడీ 3.0 అని. మోడీ 3.0 అని చెప్పి, ఎందుకనంటే గత ఎన్నికలలో సరిపోని సీట్లు రాలేదు కాబట్టి కొంచెం రాష్ట్రాల మీద ఆధిపత్యం పెంచుకోవాలి అని అంటే మాత్రానికి ఇప్పటి నుంచే సరికొత్త వ్యూహాలు అయితే రచిస్తా ఉన్నారు బీజేపీ. కానీ ఏకదంగా జమిలి ఎన్నికలు కొడితే అయిపోద్దని ఆలోచిస్తూనే ఏ రాష్ట్రాలలో, ఎందుకనంటే ఎవ్వరు ఊహించినంతగా మొన్న బీజేపీ పార్టీకి ఎంపీ స్థానాలు 248, తెలంగాణ రాష్ట్రంలో 8 స్థానాలు కైవసం చేసుకుంది. 8 మరి ఎప్పుడు లేనంతగా ఆంధ్రప్రదేశ్లో 8, ఆంధ్రప్రదేశ్లో 8 ఎమ్మెల్యే స్థానాలు కూడా 3, ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రం 5, ఇక్కడ 5, 8 స్థానాలు ఇక్కడ కూడా, ఇక్కడ 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీలు తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నటువంటి బీజేపీ పార్టీ మరి తెలంగాణలో లేదు ఇంత ఫోకస్, కానీ ఫోకస్ పెట్టినట్టు కనపడతా ఉన్నది. దూకుడు పెంచింది. ఇక ఒక్కల తర్వాత ఒకళ్ళు కూడా కేంద్ర నాయకత్వం సమావేశాలు పెడుతున్నారు. సమావేశాలు సీక్రెట్ గా నడుగుతా ఉన్నాయి. రహస్య సమావేశాలు కూడా నడుస్తూనే, సమావేశాల కంటే ముందే ఒక కీలకమైనటువంటి నాయకుడి మీద పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అని టార్గెట్ చేసింది. మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మీద ఈడీ దాడులు జరిగినాయి. ఇన్నాళ్ళు జరగదు, సడన్ గా ఎందుకు జరుగుతుంది? సడన్ గా ఈడీ దాడులు జరిగి వెళ్లిపోయిన తోటే బీజేపీ వాళ్ళు వచ్చి ఇక్కడ రహస్యంగా మంత్రాలు జరుపుతా ఉంది అనేది సమాచారం అయితే ఉన్నది. మరి ఇదంతా దేనికి అడుగులు వేస్తా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీకి మహా అయితే కావాల్సినటువంటి స్థానాల కంటే 5, 6 ఎక్కువ ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ కంటే 60 స్థానాలు కావాలి. 65 అంటే వీళ్ళని చేర్చుకున్నారు కాబట్టి మొత్తం కలిపి సరే బానే వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు ఫిరాయింపుల మీద నడుస్తున్నది, వ్యతిరేకత ఉన్నది కాబట్టి మరి పొంగులేటి మీదనే ఎందుకు ఈడీ అస్త్రం ప్రయోగించారు? మరి పొంగులేటి వెనుక బరాబరుగా 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతా ఆయన మాట 10 స్థానాలు. ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం పొంగులేటి శాసించేటటువంటి ఉన్నది. ఆ తర్వాత కూడా పక్కన ఉన్నటువంటి వరంగల్ గాని నల్గొండ గాని ఆయన ప్రభావితం చేయగలుగుతాడు. సో మరి ఇక తెలంగాణలో మాత్రానికి అధికారం చేపట్టడానికి కూడా, ఎందుకనంటే వీళ్ళు కోల్చడంలా సిద్ధహస్తులు కోల్చడంలా ముందుంటారు. వీళ్ళు కూల్చడం, జెండా పాతడం, ఏంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే బీజేపీ ప్రధాన లక్ష్యం కాబట్టి మరి దానికోసం తెలంగాణ రాష్ట్రంలో వ్యూహం చేస్తా ఉన్నది. ప్రధానంగా రహస్య మంతనాలతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఈడీ దాడులు. ఇప్పుడు చూసిర్రా మీరు, బీజేపీ వాళ్ళు ధర్నా పెట్టిర్రు. ఇప్పుడు రోజు రైతుల కోసం ధర్నా చేస్తున్నారు. ఇంతకు ముందు వరదలు వచ్చినప్పుడు బయటికి రాలేదు. హైదరాబాద్ దగ్గర కూడా ఏదో నిరసన. ఈ వారం 10 రోజుల నుంచి వెళ్ళి బీజేపీ ఇక్కడ తెలంగాణ నాయకత్వం కూడా ఊపు మీదనే పనిచేస్తున్నది. దూకుడు పెంచింది. మరి దేనికి సంకేతం అని అంటే, ఇక్కడ మరి అవసరమైతే ఒక్క ఛాన్స్ 1% ఛాన్స్ ఉన్నా గానీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశలో అడుగులు వేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టి బీజేపీ ప్రభుత్వాన్ని జెండా బాతడానికి మాత్రానికి బీజేపీ గట్టిగా పూనుకున్నట్టే కనబడతా ఉంది. ఎందుకనంటే మోదీ 3.0 ఏదైతే ఉందో మరి అర్థం కాదు అది. ఆయన వ్యూహం కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. కానీ ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ స్థానాలు కావాలి, ఎంపీ స్థానాలను పెంచుకోవాలి, అసెంబ్లీ సీట్స్ పెంచాలా. ఇంకా రాబోయేటటువంటి జమిలీ ఎన్నికలైనా సరే, లేదా యాజ్ యూజువల్ గా వచ్చేటటువంటి ఎన్నికలలో అయినా ఇంకా ఎక్కువ స్థానాలు పెంచుకోవాలంటే ఇప్పుడు మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. మళ్ళీ దీంతో పాటు ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ కొంచెం బలంగా ఉందో, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కొంచెం బలంగా ఉంది కాబట్టి ఈసారి ఇగో ఈ బలంగా ఉన్నటువంటి దాన్ని కూడా బలహీనంగా మొత్తం అటు ఇటు చల్లా చెదురు చేయాలంటే ఏం చేయాలనేది వ్యూహం మోదీ గారు రచిస్తా ఉందని తెలుస్తా ఉన్నది. అందుకే మరి నడ్డా గారు కూడా వచ్చిరని సమాచారం. హైదరాబాద్ కి నడ్డా గారు వచ్చిండ్రు. తర్వాత ఇవన్నీ కూడా సెటరేట్ చేసేదానికి ఇక ఒకరి తర్వాత ఒకరు మాత్రానికి దూకుడు పెంచి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాత్రానికి ఎక్కువగా ఒత్తిడి తెచ్చి, లేదా 1-2 మంత్రుల్ని కొద్దిగా కేసులకి వాటికి వీటికి భయభ్రాంతులు గురి చేసి బీజేపీ మాత్రానికి ఇక్కడ తెలంగాణలో పాతుకుపోతుందా అనేటటువంటి స్థాయిలో, ఎందుకంటే ఇప్పుడు ఇంత 5 మంది ఎంపీలు ఉన్నారు కూడా, మంచి స్ట్రాంగ్ ఎంపీలు కూడా కామ్గా ఉన్నారంటే ఏదో వెనకాల రహస్యం నడుస్తున్నట్టే, ఏదో నడుస్తా ఉంది. మరి ఎందుకంటే ఏదో చాప కింద నీరులాగా విస్తరిస్తుంది అంటారు చూసిర్రా, మొత్తం మన దడిచేదాకా కూడా ఏం అర్థం కాదు. ఏం జరుగుతా ఉందో తెలంగాణ రాష్ట్రంలో మాత్రానికి బీజేపీ గట్టి ఫోకస్ పెట్టింది. తెలంగాణ రాష్ట్రంలో మరి రాజకీయంగా పెను సంచలనంగా మార్పులు జరగబోతా ఉన్నాయి అనేది మాత్రానికి కనబడతా ఉంది.